రెండవదిగా ఆలోచన చేస్తే కయ్యేని యొక్క రెండవ లోపం ఏంటంటే ప్రతి దానికి ముఖాన్ని చిన్నపుచ్చుకుంటాడట. ఏమండి, మనలో కూడా ఇలాంటి లోపాలు ఉంటాయి కదా. చాలా సమయాల్లో పిల్లరా మనం అనుకున్నట్టుగా జరగకపోతే ముఖం వెంటనే మనం ఏం చేస్తాం, చిన్నబుచ్చుకుంటాం. ఏమండి, దానికి మరొక పరిభాష ఏంటంటే ముఖం మార్చేసుకుంటాం. ఏమండి, అసలుకే నల్లగా ఉంటుందేమో ఇంకా నల్లగైపోతే, మరి కొంతమంది తెల్లగా ఉంటారు, అసలుకే తెల్ల పండుకోతులే ఉంటారేమో, ఈ కోప్పడగానే ఇంకా ముక్కు బొగ్గలు అన్నీ ఏమైపోతాయి, ఇంకా ఎర్రగా అయిపోతుంటాయి. అసలుకే ముక్కు కొంచెం ముఖం కన్నా ముందుకు ఉంటుందేమో, కోప్పడగానే ఇంకా ముందుకి వచ్చేది. ఎవరికైనా గుచ్చిపోతే మన రూపమే సరిగా ఉండదు. కానీ ఇలాంటి ఒక దరిద్రాన్ని మరలా ముఖానికి తగిలించుకుంటే ఇంకా నిన్ను ఎవరు చూడలేకపోతున్నాం కూడా కొన్ని మోకాలు. కారణం ఏంటి? ఏదో శంక. ఏమండి, వాళ్ళు నాతో మాట్లాడలేదనో, ఏమండి వాళ్ళు నన్ను పలకరించలేదనో, ఏమండి పాస్టర్ గారు నాకు పాట పాడమని అనలేదనో, లేకపోతే నేను పాడదామని లేస్తే ఇంకొక లేచి పోయారనో, ఈరోజు ప్రతిదానికి ముఖం చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితి. ఈరోజు నిన్న మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అవకాశం ఉంటే పాడి ప్రభువుని స్తుతిస్తాను, లేదంటే పాడేవారితో కలిసి ఏకీభవిస్తానంతే అని అనుకోవాలి. అవకాశం ఉంటే అనేటువంటి ఆ అనుభవం నీకు లేకపోతే ఖచ్చితంగా అది నీకు నష్టమే. ఏమండి, ప్రతి దాంట్లో నేను ఉండాలని అనుకోవడం, ఏమండి ఇది నీకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఒక రకమైనటువంటి అసూయ వలన ఈరోజు ప్రతి దానికి చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, వెంటనే అస్సలు ఇరిగిపోవద్దు. కొన్ని సందర్భంలో ఏమండి అంటారు కదా కొంతమంది, వెంటనే ఇరిగిపోద్దండి బాబు, వెంటనే ఇరిగిపోతాడండి బాబు, వెంటనే సర్రమంటాడండి బాబు అని కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇవి నీ విషయంలో ఎప్పుడూ వినబడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసూయ నీ జీవితంలో ఉంటే దాన్ని వెంటనే తీసేసుకో. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒకరు కష్టపడి చదివి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే వారిని అలా చూడలేనటువంటి పరిస్థితి. ఒకరికి ఉద్యోగం వస్తే నువ్వు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు. ఒకరు కష్టపడి వ్యాపారం చేస్తే వారిని చూడలేనటువంటి పరిస్థితి. ఒకరు కష్టపడి ఇల్లు కట్టుకుంటే ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు, అసూయ పడుతున్నావు. ఒకరు సోమరులు కాకుండా ఆ ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా కష్టపడి పనిచేసి చేతి నిండా డబ్బులు సంపాదిస్తే అవన్నీ కూడా ఎలాగొస్తున్నాయో మాకు తెలుసు అంటున్నాం. ప్రతి విషయంలో ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితి. ఎవరైనా ఒకరి ఇంటిలో కావలసిన వాటిని సమకూర్చుకుంటూ ఉంటే చూడలేనటువంటి పరిస్థితి, వారవలేనటువంటి పరిస్థితి. కయ్యను జీవితం నాశనమైంది. ఎందుకో తెలుసా? తన తమ్ముడి అర్పణ ఎప్పుడైతే దేవుడు అంగీకరించాడో వెంటనే అన్నయ్యనటువంటి కయ్యనికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. అంటే తమ్ముడు దీవించబడాలని కయ్యను అనుకోవట్లేదు, తమ్ముడు ఆశీర్వదించబడాలి అని కయ్యను అనుకోవట్లేదు. అతని జీవితంలో ఉన్న అసూయ అతను ఏం చేసింది? నాశనానికి దారితీసింది. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ప్రతి దానికి ముఖం చిన్నగుచ్చుకునే పరిస్థితి, ప్రతి దానికి కోప్పడే పరిస్థితి, అసూయతో బ్రతికేటువంటి పరిస్థితి ఈరోజు నీ జీవితంలో ఉంటే అది నీకు ఎంత మాత్రం దీవెనకరం కాదు అని దేవుని ఒక సేవకునిగా నేను నేటి దినాన్ని తెలియజేస్తూ ఉన్నాను.